సరదాగా ఎంజాయ్ చేద్దామని వస్తే ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హలో మామ, అసలు మ్యాటర్ ఏంటంటే ఈ మధ్యన ఫాస్టింగ్ ఉంటున్నా అనేసి వీడియోస్ కోసం బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా నేను ఇంట్లో నిద్రపోతుంటే గౌతమ్ గాడు రమేష్ గాడు వచ్చి డ్యామ్ లో వాటర్ వచ్చాయంట, పదా చూసొద్దామంటే ముగ్గురం వెళ్తున్నాం. డ్యామ్ కి వెళ్లే రూట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. చుట్టూ పంట పొలాల మధ్యలో రోడ్డు అయితే ఉంటుంది. డ్యామ్ బయట నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంకా దగ్గరికి వెళ్తే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేయొచ్చు. కింద రాళ్ళకి మొత్తం పాచి అయితే ఫుల్ గా ఉంది. ఏ మాత్రం కాలు ఎత్తి పెట్టినా కూడా జారి కింద పడిపోతాం. ఇక్కడ చేపలు చూడండి పైన పైన ఎలా ఎగురుతున్నాయో. 99% మన కడపలో ఉండే వాళ్ళందరికీ ఈ డ్యామ్ తెలుసు. మీలో ఎవరన్నా ఈ డ్యామ్ ని విజిట్ చేసింటే మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఫైనల్లీ ఈ డ్యామ్ కి హైలైట్ అయిన స్కేటింగ్ ప్లేస్ లోకి వచ్చేసాము. వీళ్ళు చూడండి ఎలా జారిపడ్డారో. ఇంకా నేను ఫాస్టింగ్ ఉన్నా అనేసి ఎక్కువ వాటర్ లో తడవకుండా అక్కడ స్కేటింగ్ అయితే చేసుకుంటా ఉన్నాను. అక్కడికి ఎవరో అన్న వాళ్ళు వచ్చింటే ఆ అన్న వాళ్ళకి మొబైల్ ఇచ్చి వీడియో రికార్డ్ చేయమనేసి వీళ్ళు నా మీద ఏదో ప్లాన్ వేశారు. వీళ్ళని నమ్మి వెళ్తే చూడండి ఎలా కింద పడేశారు. ఇట్టాడు కదా అవుతుంది అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. ఇంకా మా వాళ్ళ సంతోషానికి అయితే హద్దే లేదు. ఫుల్ గా ఎంజాయ్ చేశారు డ్యామ్ లో. ఈ అన్న వాళ్ళు చూడండి ఇదే డ్యామ్ లో చేపలు పట్టి ఇక్కడే అమ్ముతున్నారు. చాలా పెద్ద పెద్ద చేపలు అయితే పడ్డాయి వీళ్ళకి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనేసి ఇంకా రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే మన అకౌంట్ ని ఫాలో చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.